పంచాయతీ ఎన్నికలు బీజేపీ నేతలకు ఇజ్జత్గా సవాల్గా మారిపోయాయి. తమ నియోజకవర్గాల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీజేపీ నేతలు. ఎంపీలు, ఎమ్మెల్యేలైతే సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతను సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు అప్పగించింది. సిట్టింగ్ స్థానాలున్న నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోవడానికి, పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో పట్టు సాధించడానికి సర్పంచ్ ఎన్నికల్ని వినియోగించుకోవాలని పార్టీ ఆదేశించింది. దీంతో నేతలంతా పల్లెల్లో తిష్టవేసుకుని కూర్చున్నారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎక్కువ సీట్లను గెలిపించుకుంటానని చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, నిజామాబాద్లో అరవింద్, మహబూబ్ నగర్లో డీకే అరుణ సర్పంచ్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో సర్పంచులను గెలిపించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎక్కువ స్థానాలు గెలిచి తమ నియోజకవర్గాన్ని టాప్లో నిలబెట్టుకుంటామంటున్నారు.